ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం భారత్లో 10 నుండి 24 సంవత్సరాల లోపు వయసున్న యువత 356 మిలియన్స్ ఉన్నారు. ఇది ప్రపంచ వ్యాప్త యువతలో 28% ఉన్నారు. 2011 లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 127 కోట్లు. అందులో 25 సంవత్సరాల లోపు వయసున్న వారు మొత్తం జనాభాలో 50% కంటే ఎక్కువ ఉండగా 35 సంవత్సరాల లోపు వయసున్న వారిని పరిగణలోకి తీసుకుంటే 65% కంటే ఎక్కువగా ఉన్నారు. అంటే భారతదేశం మొత్తం యువతతో నిండిపోయింది. కానీ బాధపడవలసిన విషయం ఏంటంటే ప్రపంచ దేశాలలో యువత అన్ని రంగాలలో ముందుకు దూసుకుని పోతుంటే మన దేశంలో మాత్రం ఇంకా ఓటర్లుగానే మిగిలిపోతున్నారు. 2014లో జరిగిన 16వ లోక్సభ ఎన్నికలలో గెలిచిన 543 మంది పార్లమెంటు సభ్యులలో కేవలం 80 మంది మాత్రమే 40 సంవత్సరాల లోపు ఉన్నవారు ఎన్నుకోబడ్డారు. ఇది మొత్తం లోక్సభ సభ్యులలో 16% కంటే తక్కువ. భారతదేశంలో యువత పాలకులుగా కంటే పాలికలుగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. దానికి ముఖ్య కారణం రాజకీయాలు చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయి. ఇప్పుడు ఎన్నుకోబడ్డ లోక్సభ సభ్యులలో 90% కోటీశ్వరులే. మన దేశంలో ఇంకా 80% ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తుంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో ఎలా పోటీ చేయగలరు? ఒకవేళ కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల గోదాలోకి దిగి గెలిచిన తరువాత వాడికి మన అవసరాలు ఆకాంక్షలతో పని ఉండదు. తాను పెట్టిన పెట్టుబడికి 100 రెట్లు సంపాదించే పనిలో ఉంటాడు. ఈ పరిస్థితి మారాలంటే సరికొత్త ఆలోచనలతో, ఆశయాలతో మన దేశాన్ని అభివృద్ధి పదాన నిలిపి ప్రపంచం ముందు సగర్వంగా నిలబెట్టాలని కాంక్ష కలిగిన యువత రాజకీయాల్లోకి రావాలి. అలా యువత రాజకీయాల వైపు రావాలంటే సామాన్య ప్రజలలో కూడా చైతన్యం కలిగించే రాజకీయ నేతలు, రాజకీయ పార్టీలు కావాలి. 1977లో జయప్రకాష్ నారాయణ జనతా పార్టీ స్థాపించినప్పుడు ఆయన మీద, ఆయన ఆశయాల మీద నమ్మకం కలిగిన యువత రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన యువతే నేడు రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో లీడర్లుగా ఉన్నారు. మన రాష్ట్రం వరకైతే 1983లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కూడా యువత రాజకీయాల వైపు చూశారు. వాళ్ల తరువాత ఏ రాజకీయ పార్టీ గాని, దూరదృష్టి కలిగిన నేత గాని ఎవ్వరూ లేరు. ఇప్పుడు మన దేశానికి, రాష్ట్రానికి జయప్రకాష్ నారాయణ లాంటి నేతల అవసరం ఎంతైనా ఉంది. అటువంటి నేత కోసం, అలాంటి రాజకీయ వేదిక కోసం యువత 1000 కళ్లతో ఎదురుచూస్తుంది.